ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగానికై పోటీ పడుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. నేను మీ అల్లాడి అంజయ్య, ఎకానమీ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ. ప్రస్తుతము మన విద్య ఆన్లైన్ ఎగ్జామ్స్ ద్వారా సచివాలయ ఉద్యోగాలను సులభంగా పొందడానికై ఒక ప్రిపరేషన్ మెథడాలజీని అభ్యర్థులు అంచనా వేసుకునే విధంగా ప్రాక్టీస్ టెస్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం ఒక 40 టెస్టులు ఉంటాయి, 10 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. మొత్తం అభ్యర్థుల సౌకర్యార్థంగా 3000 బిట్స్ ప్రాక్టీస్ కోసం అందించడం జరుగుతుంది, 3000 బిట్స్. ఇందులో 10 గ్రాండ్ టెస్ట్ అంటే 1500 బిట్స్ అన్నమాట. 1500 బిట్స్ ఎంటైర్ సిలబస్కి సంబంధించి. ఇక్కడ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఆ పార్ట్ ఏ, పార్ట్ బి అనేది సిలబస్గా ఉంటుంది. ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ జాబ్స్ దృష్టిలో పెట్టుకుంటే కేటగిరీ 1, కేటగిరీ 2 రెండు ఉంటాయి కదా. కేటగిరీ 1కి సంబంధించిన మొత్తం సిలబస్ కవర్ చేయడం జరిగింది. కేటగిరీ బిలో వచ్చేసరికి కేవలం పార్ట్ ఏ మాత్రమే కవర్ అవుతుంది. పార్ట్ బి అందరికి ఐడియా ఉంటుంది, టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ కాకుండా జనరల్గా సంబంధించిన సబ్జెక్ట్స్ పైన ఒక 10 గ్రాండ్ టెస్ట్లు అంటే 150 1500 మార్కులకు సంబంధించింది. అంటే ఒక్కొక్క టెస్ట్ ఇంటూ 150 మార్క్స్ ఉంటాయి. ఇవి టోటల్గా 10 కాబట్టి 1500 బిట్స్ మీకు ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విభిన్న సబ్జెక్ట్స్కి సంబంధించి ఇండివిజువల్ సబ్జెక్ట్ సంబంధించి ఒక 1500 బిట్స్ ఇస్తున్నాం. 15 + 1500 3000 బిట్స్ కావడం జరుగుతుంది. అయితే గతంలో జరిగిన ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేము గ్రూప్ 2కి సంబంధించి అనేక బుక్స్ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది, మోడల్ టెస్ట్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, ఇలా అనేక ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అలాంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాంటి అనుభవాన్ని ఆధారంగా చేసుకొని సులభంగా అంటే చాలా ఈజీగా ఎగ్జామ్లో మార్క్స్ గెయిన్ చేసే విధానంగా ఈ యొక్క టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోండి. ఇందులో స్పెషల్గా ఏంటి అంటే సబ్జెక్టు వారి ఎగ్జామ్స్ పెడుతున్నాం. సబ్జెక్టు వారి ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అంటే మనకు లేటెస్ట్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. ఈవెన్ ఎకానమిక్ బడ్జెట్ అండ్ సర్వే ఉంది. అంటే ఏపీకి సంబంధించిన ఎకానమీ సర్వే ఉంటుంది మరియు బడ్జెట్, లేటెస్ట్ ఎకానమీ బడ్జెట్ అండ్ సర్వే. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. దాంతోపాటుగా బైఫర్కేషన్, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్, దానిలో ఉండే అత్యంత ముఖ్యమైన క్వశ్చన్స్ అంటే గతంలో రిపీటెడ్గా చాలా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కనపడుతున్నాయి. అలాంటి వాటిని అన్నిటిని కూడా ఎగ్జాక్ట్గా అధ్యయనం చేసి వాటికి అనుగుణంగా అభ్యర్థులకు అందించడం జరుగుతుంది. ఈవెన్ జనరల్ స్టడీస్ కానీ, అదేవిధంగా కంప్యూటర్ బేసిక్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్, జనరల్ ఇంగ్లీష్, కాంప్రహెన్షన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, ఇలా ప్రతిదీ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్, ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని పిలుస్తుంటాము, ఆప్టిట్యూడ్, ఇలా ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ, ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ ఇష్యూస్ ఆఫ్ ది జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, కాంటెంపరీ డెవలప్మెంట్కి సంబంధించి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి విభాగాన్ని వదిలిపెట్టకుండా ఏ విభాగం ఉందో ఆ విభాగంలోని సిలబస్లన్నీ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులకు ప్రయోజనం కలిగే విధంగా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోండి. తద్వారా మీరు రాసే మెయిన్ ఎగ్జామ్స్లో ఈ ప్రాక్టీస్ మీకు ఉపయోగపడుతుంది. తద్వారా మీరు జాబ్ని ఈజీగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంటే ఏదైనా ప్రాక్టీస్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. మన దగ్గరే కాదు, ఇంకా మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ సెషన్ ఉన్నట్లయితే దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీ యొక్క పెర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి జాబ్స్ ఈజీగా గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. దానికి ఏకైక మార్గం ఏంటంటే ప్రాక్టీస్ చేయడం అన్నమాట. ప్రాక్టీస్ చేసి వదిలేయద్దు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి డిఫరెంట్ 4 ఆప్షన్స్ ఇస్తున్నాం. ఆ 4 ఆప్షన్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి. ఈ ఆప్షన్ ఏంటి, ఇది ఏంటి, ఇలా ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అభ్యర్థికి ఏమవుతుందంటే బెనిఫిట్ కలుగుతుంది. అంటే ఈ 4 పైన ఉన్న నాలెడ్జ్ వల్ల ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా సంధించినా కూడా సులభంగా ఆన్సర్ చేసే అవకాశం వస్తుంది. ఇది భవిష్యత్తులో మీరు రాసే మరిన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు సచివాలయ ఉద్యోగాలతో ఆపేరు కదా, సో మీరు గ్రూప్ 2 రాసినప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ మీ గ్రూప్ 2లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సిలబస్లన్నీ మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్లో మనకు కనబడతాయి. జేఎల్ ఎగ్జామ్ కానీ, డిఎల్ ఎగ్జామ్ కానీ,
ఎస్ఐ ఎగ్జామ్లో, కానిస్టేబుల్ ఎగ్జామ్లో, ఏఈ ఎగ్జామ్స్ ఉంటాయి, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇలా సిడిపిఓ లాంటి ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా జెండర్ స్టడీస్ అనేది కామన్ టు ఆల్ అండి. అలాంటివన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా నాట్ ఓన్లీ ఫర్ సెక్రటరీ జాబ్స్, ఏ సబ్జెక్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవి సంపూర్ణంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇండియన్ హిస్టరీ అన్నిట్లో ఉంటుంది, పాలిటీ అన్నిట్లో ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, సొసైటీ అండ్ కల్చర్స్, జస్టిస్, రైట్స్ ఉంటుంది, ఫిజికల్ జియోగ్రఫీ ఉంటుంది. అండ్ బైఫర్కేషన్ అనేది మనకు ఏపీలో ప్రతి ఎగ్జామ్కి బైఫర్కేషన్ కామన్ అయిపోయింది అన్నమాట. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మీకు సమగ్రంగా రూపొందించబడిన మొత్తం 3000 బిట్స్ అండి. వాటిని ప్రాక్టీస్ చేసి నేను చెప్పిన ఈ ప్యాటర్న్లో మీరు మరింతగా మీ యొక్క సబ్జెక్ట్ని ఎక్స్పాండ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.